క్రీస్తునందు ప్రియ దైవ ప్రజలారా, మీ అందరికీ సర్వశుభాలు. మీరందరూ బాగున్నారని నమ్ముచు మాకు ఈ సందేశాలు వింటూ ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆ ప్రాంతాల్లో ఉన్న తెలుగు అనగా ఈ మెస్సియా స్వరం దైవ సందేశాలు వింటూ వాక్యాన్ని అర్థం చేసుకుని నాకు ఫోన్ చేస్తున్న, ప్రార్థన అవసరం చెప్తున్న వారందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ పరిచర్యను ప్రభు ప్రేరేపణ బట్టి తమ హృదయపూర్వకమైన సహకారాన్ని అందిస్తున్నారో వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభు ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించునుగాక. మేము ఎవరిని కూడా బలవంతం చేయము. ఎవరిని కూడా ఎవరైనా సహకరిస్తామని అని అంటే వారంతటా వారే సహకరించాలి. వారు పంపించే వరకు మేము ఫోన్ చేసి మీరు ఎప్పుడు పంపిస్తారని అడగం. దేవుని ఎదుట మీరు పలికిన మాటకు మీరే జవాబుదారులు తప్ప మేము మళ్ళీ మీకు గుర్తు చేసి మీరు అన్నారు కదా అదిగో మందిర నిర్మాణానికి లేక ఒక ప్రోగ్రాం సహకరిస్తానన్నారు కదా, లేక ఫలానా విధంగా దేవునికి అర్పిస్తానన్నారు కదా అని మళ్ళీ మేము ఏం వరకు గుర్తు చేయము. ఎవరి మాటకు వారే జవాబుదారులుగా ఉండాలి. వాళ్ళ హృదయంలో ప్రేరేపణ కలిగి చెప్పారు కనుక ఆ దేవుడి ఆ ప్రేరేపణతో మీరు పంపాలని ఎదురు చూస్తాంప ఎవరిని కూడా మేము ఫోన్లు చేసి అడగటం అనేది ఉండదు. మాకు ఆశ, నా భారం దేవుని వాక్యం, స్వచ్ఛమైన వాక్యం. ఎవరి గురించి వాళ్ళ గురించి చెప్పొచ్చు. నేను అక్కడ ఇలా అక్కడ అటు చెడు వార్తలు, మంచి వార్తలు, ఎన్నో లోక వార్తలు ఉంటాయి కదా. పాస్టర్ల గురించి, సంఘాల గురించి, లోకములో ఆ మినిస్టర్ల గురించి, రాజకీయ ఎన్నో ఉన్నాయి. తెలుసు, అన్నీ తెలుసుకుంటున్నాం. కానీ ఆ వార్తలు చెప్పడానికి దేవుడు నన్ను ఎన్నుకోలా. అక్కడెవరో పడిపోయారు, అక్కడెవరో లేచారు, అక్కడెవరో అంత తిన్నారు, ఇంత తినలేదు, లేదా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడానికి దేవుడు నన్ను ఎన్నుకోవాలా. ఎవరి గురించి అయినా ఎవరికి వీలు చొప్పున వానికి జీతం దేవుడు ఇస్తాడు, ఆయన చూసుకుంటాడు. నాకేం పని? నా పనల్లా సువార్త ప్రకటించటము, అలాగే మా యొక్క మరి ఐపీసీ మెస్సియా క్రీస్తు మందిరం ఆరాధనలో పాల్పంచున్న వారికి మంచి వర్తమానం అందించడం, అలాగే ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ మాకు పరిచయమైన దేవుని బిడ్డలారా మీ కొరకు మేము ప్రార్థన చేయటం తప్ప, వాక్యాన్ని ఉన్నదన్నట్టు ప్రకటించడం తప్ప మరి వేరే ఆలోచన పెట్టుకోవచ్చు. అనేక వార్తలు అవి ఇవి చెప్తా ఉంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి, ఎందుకంటే నాకు 40 సంవత్సరాల పైగా సేవ అనుభవం ఉంది. ఎంతోమంది ఎంతో గురించి తెలుసు. కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడానికి దేవుడు నన్ను ఎన్నుకోవాలా. వాళ్ళు మంచోళ్ళు అవ్వచ్చు, చెడోళ్ళు అవ్వచ్చు, నాకు అనవసరం. నాకు దేవుడిచ్చినట్టు భారం ఏంటంటే దేవుని వాక్యం ప్రకటించు, సువార్తను ప్రకటించు. మనసులను మార్చి కుటుంబ సమస్యలు, దయ్యాల చేత, ఆర్థిక సమస్యల చేత పీడించబడుచు అనగా క్రీస్తుని ఎరగని వారు ఉన్నారు, ఎరిగి కూడా సరైన రీతిలో సాగలేని వారు ఉన్నారు. అలాంటి వారిని నీవు నా కొరకు సంపాదించి నా రాజ్య వారసులుగా వారిని సిద్ధపరచు అని ప్రభు ఆత్మ ప్రేరేపణతోనే నేను ముందుకు సాగుతున్నాను. దయచేసి ఆలకించండి. మరి ఈ సమయంలో నా దేవుడు ప్రేరేపించినటువంటి ఈ సందేశం ఏంటంటే యోహాను సువార్తలో 6వ అధ్యాయం 27వ వచనం. క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకుడి, నిత్య జీవాన్ని కలుగజేసే అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. చూడండి, బాగా అర్థం చేసుకోండి. 2 ఆహారాల గురించి మనం చదివినటువంటి యోహాను సువార్త 6వ అధ్యాయం 27లో మనం చూస్తున్నాం. ఒకటి క్షయమం అయిపోయా. మీకు తెలుసు, ఈరోజు భోజనం చేసేవంటే తిన్న ఆహారం సాయంత్రానికో రేపటికో పోతుంది, అంటే క్షయమైపోతుంది. అక్షయమైన ఆహారం అంటున్నాడు. మళ్ళా అక్షయమైన ఆహారం ఏంటంటే దేవుని యొక్క మాట. అది అక్షయమైన ఆహారం. ఎలాగంటే యేసు ప్రభువే చెప్పారు స్వయంగా, భూమి ఆకాశములు గతించినను నా మాట గతించు. లోకమును దాని ఆశయు గతించును కానీ
దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. వాక్యము ఎప్పుడుకి ఎప్పటికెప్పటికి నిలుచు. అసలు వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అని మనకు యోహాను సువార్త మొదట్లోనే మనం చూస్తాం. చూడండి ప్రియులారా, చాలా సంఘాలకి చాలామంది వెళ్తూ ఉంటారు. ఏదో మందిలో నేను కుక్కర్ని అన్నట్టుగా మందిలో కూర్చుని వస్తారు, కానీ అసలు వాక్యం ఏంటో ఆ రోజు అసలు ఆత్మీయమైన ఆత్మ సంబంధమైన పోషణ ఉంటుందా? మీరు వెళ్ళిన చోట అసలు వాక్యం అర్థమవుతుందా? స్వస్థతల కొరకు, ఆకర్షణ కొరకు, లేక ఫ్రెండ్స్ కొరకు, బంధువుల కొరకు, మోమాటం కొరకు, ఏదో క్రైస్తవుడని కాబట్టి వెళ్ళాలను వెళ్తున్నావా? అక్షయమైన ఆహారమైన దేవుని వాక్యం కొరకు కష్టపడుతున్నావా? వాక్యం అర్థం చేసుకుంటున్నావా? ఐథియోపియాలో దేశ ఆర్థిక మంత్రి అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఉంది కదా, అతను రథం మీద కూర్చుని యెరూషలేము ఆరాధించుకోవటానికి వెళ్ళొస్తున్నాడు, కానీ అతను వాక్యం అర్థం కాదు. అప్పుడు ఫిలిప్ అనే ప్రవక్తను దేవుడు పంపించి అతను చదువుతున్నటువంటి వాక్యం అర్థం అయ్యేలాగా చేసినాక అతను బాప్తిసం తీసుకున్నాడు. ఈ దినాల్లో ఎంతమంది వాక్యం అర్థం కాక చదువుతున్నారు, కానీ వాక్యం అర్థం కావట్లా. అనగా అక్షయమైన అంటే క్షయము కాని వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు. చూడండి, ఎంతో ఖరీదైన, ఎంతో రుచికరమైన, ఎంతో మంచి ఆహారాన్ని తిన్నారు, అది డైజెస్ట్ అవ్వకుండా వాంతి అయిందనుకోండి, ఏం ప్రయోజనం? అలాగే చాలామంది వాక్యం వింటున్నారు కానీ వాక్య ప్రకారం ప్రవర్తించరు. అంటే వాక్యం గ్రహించలేదు. కొంతమందికి అసలు వాక్యం అర్థమే కాదు. కనీసం ఆ రెఫరెన్స్ ఏదో, ఆ సబ్జెక్ట్ ఏందో, ఆ ప్రసంగం అసలు దేనికోసమో అసలు ఏమి వెళ్ళామా వచ్చామా, ఏమి విన్నామో ఏమో, ఏం చెప్పాడంటే ఏదో చెప్పాడు పాస్టర్. దీని అర్థం ఏంటంటే మీరు అక్షయమంటే క్షయము కాని, ఎప్పుడూ కూడా నిన్ను నిలబెట్టి స్థిరపరిచి బలపరిచి ఆశీర్వించి దుష్టత్వంలో పడకుండా, భ్రష్టత్వంలో పడకుండా నిన్ను కాపాడి రెండంచుల ఖడ్గం వలె నీకు తోడుగా ఉండి నిన్నెప్పుడు కూడా బలపరిచే, స్థిరపరిచే, ఆశీర్వదించే, అభివృద్ధి చేసే బలమైన, శాశ్వతమైన, నిత్యమైన, అక్షయమైనటువంటి ఆహారమే దేవుని వాక్యం. అందుకనే నేను వాక్యం అర్థం కానటువంటి క్రైస్తవుడు, నువ్వు ఎంతకాలము నువ్వు క్రైస్తవుడు అయినా నువ్వు కొంచెం ఆలోచన చేసుకో. నువ్వు వ్యర్థంగా జీవిస్తున్నావు. నీకు సరైన పోషణ, వాక్య పోషణ లేదని అర్థం. మీకు తెలుసు, పిల్లలు పుట్టగానే పాలు తాగుతారు. పాలు కానీ తాగలేదా, పాలు ఆ పసిపిల్లలకు డైజెషన్ అవ్వలేదా, ఏమవుతారు? ఆహారం లేకపోతే చనిపోతాం కదా. పసిపిల్లైనా, యవనస్తులైనా, పెద్దవాళ్ళైనా, వృద్ధులైనా, ఎవరైనా ఏ వయసుకు తగిన ఆహారం వారు తినపోతే అనారోగ్యం పాలైపోయి తర్వాత అకాల మరణాలు చెందుతారు కదా, తెలిసిందే కదా. మరి ఆత్మ సంబంధంగా అక్షయమైనటువంటి లోకములో క్షయము కాని నిత్యమైన దేవుని రాజ్యములో నిత్య నివాసములో ప్రవేశించాలంటే అక్షయమైన ఆహారం, క్షయము కాని దేవుని వాక్యమును నీవు భుజించాలి. ఈ లోక సంబంధమైన ఆహారాల కొరకు సండే వస్తే ఒక ఆహారం, విడి రోజుల్లో పెళ్లి ఫంక్షన్ల పార్టీలు, ఇంకా రకరకాలైనటువంటి ఆహారాలు తినడము ఈ లోక సంబంధంగా, శరీర సంబంధం అందరికి తెలిసిందే కదా. ప్రసంగి గ్రంథం 6:7 ఏమంటే మనుషులు ప్రయాసం అంతయు వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతుష్టి నందదు. మనుషులు నువ్వెంత పెద్ద వ్యాపారం చేసినా, కోట్ల ఆస్తి సంపాదించినా, ఎకరాలు ఎన్ని పొలాలు ఉన్నా, నీకు తోటలున్నా, ఎన్ని బిల్డింగ్స్ ఉన్నా, నివాసాలున్నా, ఎన్నున్నా, దేమున్నా, సమస్త విధములైన ప్రయాసం అంతా మనిషి నోటి కోసమే కదా, తినటానికే కదా. 6 జానులు ఆ పొట్ట కోసమే కదా. కానీ తృప్తి ఉందా?
అయినను వారి మనసు సంతుష్టి నందదు. ఏదో కాసేపు ఆ తినే కూసే భలేగుంది అంటాడు, బాగుంది అంటారు, ఇంకా కొంచెం తింటావు, ఉంటుందా? పోనీ నీకు సంతృష్టి ఉంటుందా? ఉండదు. మళ్ళా 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 మళ్ళా. కానీ నిన్ను సంతృప్తి పరిచే సమాధానముగా, సంతోషంగా, బలముగా, శక్తివంతముగా ఉంచే ఆహారము దేవుని వాక్యమే. ఇంకా కొన్ని ఆహారాలు ఉన్నాయి బైబిల్లో. యేసుప్రభు చెప్తారు, నా శరీరము నిజమైన ఆహారం అంటాడు. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవములో ప్రవేశిస్తాడు. నేను వాని యందును వాడు నా యందు ఉంటాడని యేసుప్రభు చెప్పినప్పుడు అది అర్థం కాక చాలామంది పారిపోయారు. వాక్యమే మనకు, దేవుని వాక్యము అక్షయమైన ఆహారం. యేసయ్య అంటాడు, రొట్టెలు తినటానికి, చేపలు తినటానికి మీరందరూ వస్తున్నారే తప్ప నా మాట, నా బోధ, నా యొక్క సందేశం మీకు అర్థం కావట్లేదు. కేవలము రొట్టెలు తినటానికే, కేవలం మీ పొట్ట పోషణ కొరకే, కేవలము స్వస్థతల కొరకే, దయ్యాల నుండి దురాత్మలను విడుదల పొందించుకోవటానికి తప్ప, ఈ భూ సంబంధమైన ఆహారాలు పూజించటానికే తప్ప మీరు నా వాక్యమును అనగా నిత్యమైన అక్షయమైన ఆహారం కొరకు మీరు రావట్లేదు. దానికోసం కష్టపడాలి కానీ వీటి కోసం కాదు. ఏముంది, ఇప్పుడు ఈ రోగం వచ్చిందని వస్తావు, స్వస్థత ప్రార్థన చేస్తే తగ్గుద్ది కాసేపు, మళ్ళా రాదా? స్వస్థత పొంది స్థిరకాలం ఉంటావు ఈ భూమి మీద. ఈ ఆహారం ఇవాళ తింటావు, ఉంటుందా రేపటి వరకు? ఆస్తి ఉంటుందా? పోనీ ఆస్తి ఉంటుంది, నువ్వు ఉంటావా? అందుకని ఇవన్నీ క్షయమైపోయే ఆహారాలు, క్షయమైపోయే ఆస్తులు, క్షయమైపోయే పరిస్థితులు, క్షయమైపోయే స్నేహాలు, క్షయమైపోయే బంధుప్రీతులు. అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి, అక్షయ ధనాన్ని సంపాదించుకోండి అని మరొక చోట అంటాడు దేవుడు. కొంతమంది ఆహారం కాని కొరకు డబ్బంతా ఖర్చు పెడతారు. యెషయా గ్రంథం 55 అధ్యాయం 2వ వచనంలో ఆ మాట ఉంటుంది, ఆహారం కానిది. దేవుని అప్పుడు అంటాడు, మళ్ళీ కింద అంటాడు, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలను భుజించండి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఈ శరీర సంబంధమైన పోషణ కూడా వాక్యమును విన్నప్పుడు ఏమేమి మంచి ఆహారం తినాలో, ఏమి తినకూడదు కూడా దేవుడే మనల్ని ఆ నడిపింపు, ఆ ప్రేరణ కలిగిస్తాడు. మంచి ఆహారం మీద, అమృతమైన ఆహారం అంటారే, అమృత ఆహారం, ఆరోగ్యాన్నిచ్చే ఆహారం పైనే మన మనస్సు ఉండేలాగా దేవుని వాక్యమే మనల్ని నడిపిస్తుంది. మొదట దేవుని ఆ అక్షయమైన ఆహారమైన, క్షయము కాని దేవుని వాక్యానుసారంగా నువ్వు నడిస్తే ఈ శరీర సంబంధమైన ఆహారం కూడా ఏది తినాలో ఏది తాగకూడదో కూడా ప్రభువే నీకు ప్రేరేపించి నడిపించి వాటి ఇష్టం కలిగించి నీకు దొరికేలాగా తినేలాగా చేసి నీకు శక్తినిచ్చేలాగా ఆ ఆహారాన్ని దేవుడు మారుస్తాడు. అందుకని యేసయ్య అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవిస్తాడంటే, దేవుని మాట ద్వారా నువ్వు జీవిస్తుంటే ఈ శరీర సంబంధమైన పోషణ నువ్వు ఏదైతే దేనికి ఖర్చు పెట్టాలో, ఏ ఆహారం తినాలో, ఏ మంచి ఆహారం తినాలో అది కూడా దేవుడే నీకు ఆ ప్రేరణ కలిగిస్తాడు. అప్పుడు ఆరోగ్యంగా ఉంటావు, దీర్ఘాయుష్ కలిగి ఉంటారు. కనుక ఈ మాటలు నేను ముగిస్తున్నా ప్రియ దేవుని బిడ్డ, నేను ముగించమని చెప్తున్నా. నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావు? క్షయమైపోయే ఆహారం కొరకు రోజు డ్యూటీలకు వెళ్తున్నావు, వ్యాపారాలు చేస్తున్నావు, ఉద్యోగాలు చేస్తున్నావు, వ్యవసాయం చేసేస్తున్నావు. ఇవన్నీ దేనికోసం? మానవుడు పడే ప్రయాసం అంతా కూడా పొట్ట కోసమే కదా, తిప్పలా. మరి అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నావా? బైబిల్ చదువుతున్నావా? బైబిల్ ధ్యానిస్తున్నావా? బైబిలు గ్రహిస్తున్నావా? గైకొంటున్నావా?
అయితే నువ్వు ధన్యులివే. ఒకవేళ నీకు ఈ ఆహారం నీకు అర్థం కావట్లేదా, అంటే అరగట్లేదా, నువ్వు ఎన్ని ప్రసంగాలన్నా ఇసుగు పడుతుందా, బోరు కొడుతుందా, అసలు గ్రహింపగలగట్లేదా అంటే ఒక 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 వ్యక్తిలో మామూలుగా భోజనం చేసినప్పుడు అరగకపోతే, తేపులు వస్తే, వాంతులు అయిపోతే ఎలా ఉంటుందో అదే అలాంటి పరిస్థితి. అప్పుడు నువ్వేం చేయాలా, నీలోనికి వెళ్ళనివ్వకుండా, ఒకవేళ వెళ్ళినా కానీ ఆ వాక్యం నిన్ను ఆ వాక్యాన్ని నడవనివ్వకుండా చేసే మనస్సు, ఆలోచనలు, నడక, ప్రవర్తన, ఇంకా ఏదైతే ఉందో నీ వాక్యం నీలో నిలవనివ్వకుండా చేసేటువంటి ఏదున్నా దాన్ని తొలగించాలి. ఫస్ట్ వాక్యం నీలో డైజెస్ట్ అవ్వాలా, నీలో నిలబడాలా, నీ హృదయంలో ఉండాలి. వాక్యం చేత నువ్వు పోషించబడాలి. క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడక అక్షయమైన ఆహారం కొరకు బైబిలు అర్థం చేసుకునేలాగా జీవించు. అర్థం అవ్వాలి, గ్రహించాలి. బైబిల్ అంతా నాకు అర్థం కావాలి, బైబిల్ అంతా నేను ధ్యానించాలి, బైబిల్ అంతా నా మనసులోనే ఉండాలి. ఫలానా ఫలానా అని ఎవరైనా అన్నప్పుడు మొత్తం నాకు రావు అని ఒక పట్టుదల మనలోకి రావాలి. చూడండి, ఈ లోకములో శ్రేష్టమైన మంచి ఆహారాలు, రుచికరమైన ఆహారాలు, ఖరీదైన ఆహారాలు, ఆ దేశపు ఆహారం, ఈ దేశపు ఆహారం, ఆ కాయలు, ఈ ఫ్రూట్స్, నాన్ వెజ్, వెజిటేరియన్, ఇవన్నీ కూడా శాకాహారం, మాంసాహారాల మీద మనసు ఎలా మనిషికి ఉంటుందో అన్ని తినాలని, అలాగే వాక్యమును కూడా బైబిల్ అంతా బైబిల్ అంతా నాకు అర్థం కావాలి, బైబిల్ అంతా నేను చదవాలి, ప్రతి మాట ప్రతి వచనం నాకు అర్థం కావాల్సిందే, ప్రతి పుస్తకంలోని సారం నేను గ్రహించాలి అని ఒక పట్టుదల నీలోకి వచ్చిందా, అదే కష్టపడతాం అంటే. అలా నువ్వు కష్టపడు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. బైబిల్ ఏం చెప్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుకుందా అతడు దేవుణ్ణి అడగవాలి. అతడు సందేహం పడకూడదు, నాకు చదువు లేదే, చదువు తక్కువందే, నేను మామూలు విశ్వాసనే, నేను కొత్తగా రక్షణ పొందేనే, ఇదిగో నేను కొత్తగా చదువుతాను, నాకు వస్తుంది ఏంటి అంత జ్ఞానం అనుమాక. అడిగితే నీకు దేవుడు ఇస్తాడు, వెతికితే నీకు ఇస్తాడు. తట్టు వెదుకు, తట్టు అడుగు, తను అడుగు వారికి ఆయన ధారాళముగా ఇస్తాడండి. అడగటానికి నువ్వు ఆలోచించమాక. ఎవరైతే ఆశతో అడుగుతామో అడిగిన వారు పొందుకుంటారు. ప్రభా, నీ పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన ఇదిగో అక్షయమైన ఈ ఆహారమును నా దేహమును జీర్ణించుకుని భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా నేను రూపాంతరం చెందేలాగా నన్ను దీవించమని బైబిల్ పట్టుకో, చదువు, వాక్యాన్ని అర్థం చేసుకో, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడు, దేవుడు నీకు ఇస్తాడు. అక్షయ ఆహార సంపాదన ఎంతుంటే నీకు అంత ఆశీర్వాదాలు నీకు వస్తాయి. కానీ ఇక్కడ విచారకరం ఏంటంటే, క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడు. కొన్ని తెలియనోళ్ళు ఎవరన్నా, ఆ విశ్వాసంతో ఉండేవాడు తెలియనోళ్ళు ఆ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నారంటే, అది క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడుతున్నారంటే పోనీ దాని గురించి మనం పెద్ద ఆలోచించక్కర్లా. ఒకప్పుడు మనం కూడా తెలియక అక్షయమైపోయి, నాశనం అయిపోయి, గతించిపోయి, నాశనం అయిపోయి ఈ లోక సంబంధమైన ఆహారాల కొరకు, అలవాట్ల కొరకు, ఆశల కొరకు తిప్పలు పడ్డాము. ఇవన్నీ కూడా వ్యర్థమే, నాశనమే, నిష్ఫలమే, ప్రతిఫలమే మునిసవదు అని తెలుసుకుని అక్షయమైన క్షయము కాని ఆహారమైన దేవుని వాక్యం, దేవుణ్ణి నమ్ముకున్నాం. మన దేవుడు నిత్యుడు, నిరంతరం ఉండే దేవుడు, ఆది అంతము లేనివాడు, అల్ఫా ఓమేగా. అలాగే మనం కూడా అలాంటి దేవుని కలిగి ఉన్నాం కనుక అలాంటి ఆహారమైన దేవుని వాక్యమైన అక్షయమైన ఆహారమును సంపాదించుకోవడం కష్టపడదాం, అర్థం చేసుకుందాం. దానికోసం అవసరమైతే ఉపవాసం ఉండు, అర్థమయ్యేలాగా చెయ్యి. ఒక పిల్లోడికి చదువు అర్థం కాకపోతే వాడు ఏం చేయాలంటే ఉపవాసం పెడతాం, లేకపోతే శిక్షణ ఇస్తాం, మోకాళ్ళ మీద పెడతాం. వాడికి ఆ మ్యాథ్స్ అర్థం కావాలి, సోషల్ అర్థం కావాలి, సైన్స్ అర్థం కావాలి. అర్థం కానప్పుడు అర్థం అవటానికే ట్యూషన్ పెడతాం, రకరకాలైనటువంటి శిక్షణలు ఇస్తారు. బైబిల్ అర్థం చేసుకోవాలి కూడా. నీవు కూడా ఉపవాసాలు ఉండు, ధ్యానం చేయి, మోకాళ్ళ మీద ఉండు, ప్రార్థన చేయి, ప్రభుని అడుగు, సేవకులు కలుసుకో, మందిరానికి వెళ్ళు. ఒకసారి కదా ఇంకోసారి అర్థమైద్ది కనుక అర్థం చేసుకో. ఇదే క్రైస్తవుడి యొక్క నిజమైన
ఆహారం, అక్షయ ఆహారం, క్షయం కాని ఆహారం కొరకు ప్రతి క్రైస్తవుడు కూడా ప్రయాసపడాలి, కష్టపడాలి. మరి ఈ కష్టం నువ్వు పడుతున్నావా? అయితే నువ్వు కలకాలము దేవుని ఆశీర్వాదాలకు పాత్రలు అవుతావు, నిత్య దీవులు పొందుకుంటావు, శాశ్వతమైన దేవుని కృపకు పాత్రలు అవుతారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుగాక. ఆమేన్.